వామ్మో వాయో దేవుడు కనిపించాడంటే ఏందో అనుకున్నా కానీ ఈ పెద్ద పదం నడుస్తుంటేనే దేవుడు కనబడ్డాడు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్తే. శబరిమల యాత్ర పెద్ద పదం మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తా. 41 రోజులు అయ్యప్ప మాల ధరించి ఇల్లుకి భార్య పిల్లలకి దూరంగా ఉంటూ అయ్యప్ప స్వాములు ఇదే రోజు గురించి ఎదురు చూస్తారు. ఈరోజు ఇరుముళ్ళు కట్టుకొని అయ్యప్ప సన్నిధానానికి బయలుదేరుతున్నారు. మా కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు చాలామంది సివిల్ వాళ్ళు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. శబరిమల వెళ్ళాలంటే బస్సుల్లో, కార్లలో, ఫ్లైట్లలో వెళ్తారు. కానీ మేము ఎప్పుడు కూడా సికింద్రాబాద్ వెళ్ళి శబరి ఎక్స్ప్రెస్ వెళ్తాం. ఇప్పుడు నేనైతే ఊబర్లో వెళ్తున్నా స్టేషన్కి. ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి మా శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కేరళలోని చెంగునూరు వరకు దాదాపు 26 గంటల ప్రయాణం. స్వాములు సాయంత్రం కాగానే ఇరుముళ్ళకి పూజ చేసుకుంటూ అయ్యప్ప స్వామి భక్తి పాటలతో ట్రైన్ని చాలా భక్తితో నింపారు. ఈ ట్రైన్ మొత్తం అయ్యప్ప స్వాములతో, అయ్యప్ప దర్శనానికి వచ్చిన చాలామంది సివిల్ వాళ్ళతో నిండిపోయి ఉంది. ఈ ప్రయాణం చాలా హాయిగా సాగింది. వరంగల్ నుంచి వచ్చిన మా మిత్రులు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా కూడా అనిపించింది వీళ్ళతో ప్రయాణం. ఇక చూస్తూనే చెంగునూరు స్టేషన్ వచ్చింది. మా కన్యస్వామి మొదటిసారి కేరళకు వచ్చారు, శబరి యాత్రకు వచ్చారు. ఆయనతో పాటు మనం ప్రయాణం సాగిద్దాం. కన్యస్వామి అంటే ఆల్మోస్ట్ అయ్యప్ప స్వామి లెక్కనే. మేమందరం కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎరిమెలికి వెళ్ళకుండా చెంగునూరు స్టేషన్ పక్కనే ఉన్న భగవతి టెంపుల్కి మేము వెళ్ళడం జరిగింది. మా కృష్ణ గురుస్వామి దాదాపు 35 సంవత్సరాలుగా శబరి యాత్ర చేస్తున్నారు. ఆయనకు ఎక్కడెక్కడ గుడులు ఉన్నాయో కేరళలో చుట్టుపక్కల ఎంత మంచి గుళ్ళు ఉన్నాయని తెలుసు. మేము మొదటగా భగవతి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది స్వాములకు మా గురుస్వామి వివరించుకుంటూ అక్కడ నుంచి మా ప్రయాణం సాగుతుంది. చాలాసేపు మేము భగవతి టెంపుల్నే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చాలా మంచిగా అనిపించింది. దర్శనం తర్వాత తిరిగి చెంగునూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న బస్లో ఎరిమెలికి ప్రయాణం సాగించారు మా స్వాములు. ఎరిమెలిలో దిగగానే అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ప్రయాణం సాగుతూ ఉంది. దగ్గరలో ఉన్న షాపులలో రంగులు మరియు వేషధారణకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని మా కన్యస్వాములు, మా రవిస్వామి, అలాగే స్వాములందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చిందులు వేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్, అలాగే వావర్ స్వామి టెంపుల్, ఇలాగే డాన్సులతో ఎంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయ్యప్ప అని దర్శనానికి వస్తున్నాము అని చెప్పడానికి చాలా సంతోషంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. ఇక మేము రాగానే ఇక్కడ కేరళ సంబంధించిన డప్పులతో చాలా సంతోషంగా మన తెలుగువారు ఎదురయ్యారు, డాన్సులు వేసుకుంటూ. మా స్వాములు కూడా రంగులు చల్లుకుంటూ వావర్ స్వామి దర్శనం తర్వాత ధర్మశాస్త్ర టెంపుల్కి వచ్చి, ఎరుమలి శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ చాలాసేపు ఇక్కడే ఉండి స్నానాలు అవన్నీ చేసుకొని కొద్దిగా అల్పాహారం అవన్నీ సేవించి ఇక్కడ నుండి మేము మరలా పెద్ద పాదానికి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది స్వాములు ఎరిమిలిలో ఉన్న టెంపుల్స్ అని దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా పంబాకి వెళ్ళిపోతారు. కానీ మేము, మాతో పాటు వచ్చిన కన్యస్వాములు, కొంతమంది స్వాములు పెద్ద పాదం చేయాలని డిసైడ్ అయ్యి ఆ రోజు రాత్రి మొత్తం 3:30-4 గంటలకు మేము బయలుదేరి చాలాసేపు నడిచిన తర్వాత కొద్ది దూరంలో రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని దాని తర్వాత మళ్ళీ మేము 1 గంట తర్వాత బయలుదేరాం. ఎందుకంటే ఎక్కువసేపు కూడా తీసుకోవద్దు, రెస్ట్ తీసుకుంటే కాలు వాపొచ్చి నడవలేం. చూస్తూనే ఉదయం అయిపోయింది. ఉదయం మేము మళ్ళీ మా పెద్ద పదాన్ని కొనసాగించాం. ఉదయాన్నే మా కృష్ణ గురుస్వామి, మా స్వాముల బృందం అంతా బయలుదేరాం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా గురుస్వామిగా ఉండే. మా నాన్నగారు అలాగే మా కృష్ణ గురుస్వామి వీళ్ళందరితో పాటు నేను పెద్ద పదం చేయడం జరిగింది. ఈ దారిలో నడుస్తూ ఉంటే
మా నాన్నగారితో నడిచిన గుర్తులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మా కృష్ణ గురుస్వామి అలాగే మా స్వాములందరూ చాలా ఉత్సాహంగా నడుస్తుంటే నాకు కూడా ఇంకా ఇంకా నడవాలి అనిపించేది. చాలామంది వృద్ధులు, చిన్నపిల్లలు, కాళ్ళు బాగలేని వాళ్ళు, చేతులు బాగలేని వాళ్ళు నడుస్తూ ఉంటే ఇంకా ఉత్సాహంగా ఈ అయ్యప్ప స్వామి పెద్ద పాదంలో నడవాలనిపిస్తుంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే చూస్తూ చూస్తూ వచ్చాము. మధ్యలో ఒక శివుడి గుడి దగ్గర అక్కడ మనకు ఇలా స్వాములు సేవ చేస్తున్నారు. ఇక్కడ నడిచి కాళ్ళు వాపులు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్న వాళ్ళకి చాలా అంటే చాలా సేద తీరినట్టు అనిపించింది. చూస్తూ చూస్తూ మాకు అలుదా నది వచ్చేసింది. అలుదా నదిలో స్నానాలు పూర్తి చేసుకొని అలుదాలో రాళ్ళు పెట్టి ఇక్కడ నుంచి మా ప్రయాణం కొద్దిగా హార్డ్గా జరుగుతుండేది. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన పెద్ద పాదం అనేది. ఇక చూడండి, ఇప్పటి నుంచి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. చూడండి, ఇక్కడ నుంచి నిటారుగా చాలా ఎత్తుగా ఉంటాయి కొండలు, అలాగే పెద్ద పెద్ద రాళ్ళు, రప్పలు, చెట్లు. అసలు ఎట్లా అంటే నడవగలమా అనే ఒక ఆలోచనలో పడిపోతూ ఉంటాం కొద్ది దూరం పోగానే. ఎలాగైతేనే అయ్యప్ప స్వామి నడిపిస్తూనే ఉంటాడు. చూడండి, ఎంత అంటే పెద్ద పాదం చేయడము సులభం అని కొంతమంది అంటారు, చాలా కష్టం అని కొంతమంది అంటారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూనే ఉండాలి. చిన్న చిన్న పిల్లలు, వృద్ధులను చూస్తుంటే ఇంకా ఇంకా ధైర్యం వస్తూ ఉంటుంది. పెద్ద పాదం చేయడం ఈజీ అయితే కాదు. చూస్తూ చూస్తూ దగ్గరగా వస్తూ ఉంటాం, నడుస్తూనే ఉంటాం. 16 కిలోమీటర్లు ఉంది పంబ. 16 కిలోమీటర్లు అంటే స్ట్రైట్గా రోడ్ ఉంటే ఎంత దూరం అయినా నడవచ్చు, కానీ కొండలు ఎక్కడము దిగడము మనమేం అనుకొని వెళ్ళాం కదా ఇలా ఉంటుంది అని కొత్త వాళ్ళకి చెప్తున్నా. మాకైతే తెలుసు, చాలామంది కట్టెలు పట్టుకొని నడుస్తూ ఉంటారు. చాలా అంటే చాలా కష్టంగా సాగుతూ ఉంటుంది ప్రయాణము నడుస్తున్న కొద్దీ. దైవ దర్శనం అంత ఈజీ కాదు, కానీ మాకు స్వాములు అందరూ చుట్టుముట్టు ఉండి నడుస్తూ ఉంటే కొన్ని వందల దేవతలు నడిపిస్తున్నట్టే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా విచిత్రం, ఆశ్చర్యం అనిపించింది. చిన్న చిన్న పిల్లలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు శబరిమలకు. మేము మధ్యలో దారిలో అలసిపోయి కొద్ది దూరం వెళ్ళినాక స్వాములు మేమందరం కూడా నిమ్మకాయ జ్యూస్ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మధ్యలో పెద్ద పెద్ద చెట్లు అవన్నీ చూసి ఆశ్చర్యానికి గురైనాము. మా స్వాములంతా కూడా వెళ్తూ ఉన్న కొద్దీ దూరం తగ్గుతూ ఉంది. అలాగే అయ్యప్ప స్వామి మీద భక్తి పెరుగుతూ ఉన్నది. మా కృష్ణ గురుస్వామి చాలా అంటే చాలా యాక్టివ్గా నడుస్తున్నాడు. మాకంటే వయసులో చాలా పెద్దవారు. మా అందరినీ ముందుకు సాగడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది, దగ్గరకు వచ్చింది పంబ అని మాకు ధైర్యం చెప్పుకుంటూ తీసుకెళ్ళడం జరిగింది. అలాగే చూస్తూ చూస్తూ మేము మా స్వాములందరం కూడా పంబాకి దగ్గరికి చేరుకున్నాం. చాలా సంతోషంగా మా కన్యస్వామి అలాగే మా సీను గురుస్వామి పంబా నదికి వచ్చేసాం అని గురుస్వామి చెప్పగానే సంతోషంగా పంబా నదికి చేరుకున్నాం. పంబా నదికి చేరుకోగానే అయ్యప్ప స్వామి శరణఘోష చెప్పుకుంటూ చాలా సంతోషంగా పంబా నదిలో స్నానాలు చేసుకొని ఇక్కడే పూజ చేసుకొని ఆలస్యం చేయకుండా ఇరుముడులకి పూజ చేసుకొని, అలాగే మా కృష్ణ గురుస్వామి భక్తి పాటలతో ఇక్కడి నుంచి ప్రయాణం ఎలా సాగించాలి, ఏం చేయాలి అనుకుంటూ మాకు అందరికీ చెప్పి బయలుదేరాం. ఇక్కడే మొదటగా కన్నెమూల గణపతి స్వామి టెంపుల్ దగ్గర ఇరుముడల నుంచి ఒక కొబ్బరికాయని తీసుకొని కన్నెమూల గణపతి స్వామి టెంపుల్ దగ్గర ఒక కొబ్బరికాయని కొట్టి ఇక్కడి నుంచి చిన్న పాదం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్న పాదం స్టార్ట్ అవడంతో అనుకుంటాం చిన్న పాదం చాలా ఈజీ అని కూడా, కానీ ఇది కూడా చాలా కష్టమే. నేను నా మొదటిసారి కన్యాస్వామిగా వచ్చినప్పుడు 2వ క్లాస్ చదువుతున్నా. ఈ చిన్న స్వామి చూడగానే నన్ను చూసుకున్నట్టు అనిపించింది.
మధ్యదారిలో మనము వెళ్ళే దారిలో చిన్నపదంలో శరణ్ గుత్తి ఉంటుంది. అక్కడ కన్యస్వాములు ఆ బాణాన్ని గుచ్చవలసి వస్తుంది. అలాగే కత్తిస్వాములు, కంఠస్వాములు అందరూ కూడా అక్కడే కడతారు. చూస్తూ చూస్తూ శబరిమల సన్నిధానానికి చేరుకున్నాం. శ్రీ స్వామి సన్నిధానానికి చేరుకున్నాక ఇరుముడిలో నుంచి ఇంకో కొబ్బరికాయ తీసి ఇక్కడ కొట్టాల్సి వస్తుంది. 41 రోజులు దీక్ష చేసి స్వాములందరితో పాటు నేను కూడా సన్నిధానం చేరుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఇరుముడులు కట్టుకున్న స్వాములంతా 18 మెట్ల పడిమించి దర్శనానికి వెళ్తారు. మేము సివిల్లో ఉన్నాను కాబట్టి నేను 18 మెట్లు మమ్మల్ని ఎక్కనివ్వరు. అందుకనే మాకు వేరే దారి ఉంటుంది. వేరే దారి గుండా నేను అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నా. చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. స్వాములందరితో పాటు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. 41 రోజులు చాలా నిష్టగా దీక్ష చేసిన స్వాములతో నేను సన్నిధానం చేరుకొని దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం అనంతరం అందరు స్వాములు కూడా గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఇలా కొబ్బరికాయల నుండి నెయ్యి తీసి అయ్యప్ప స్వామి సన్నిధానంలో నెయ్యాభిషేకం చేయించుకొని నెయ్యాభిషేకానికి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే నెయ్యాభిషేకం చేసుకొని నెయ్యాభిషేకం చేసిన తర్వాత ఒక చిన్న క్యాన్లో ఆ నెయ్యిని తీసుకొని అలాగే మళ్ళా వచ్చి ఇప్పుడు మిగిలిన నెయ్యిని కలిపి మిగతా స్వాములందరికీ పంచడం జరుగుతుంది. ఇది ఇంటికి తీసుకెళ్ళి మనము పూజ గదిలో కానీ ఇంకా వంట వస్తువుల్లో కానీ వాడుకోవడం జరుగుతుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాక. మేము పెద్దపాదం చేసి అంత దూరం నడిచి 1500 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి ఇక్కడికి రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. దర్శనం చేసుకున్న అనంతరం మేము మా స్వాములందరం కూడా చాలా హ్యాపీగా కొండ దిగి కిందికి వెళ్ళిపోయాం. ఇది మా శబరిమల యాత్రకు సంబంధించిన వీడియో. మీకు ఈ వీడియో ద్వారా కొత్తగా వచ్చే స్వాములకు అలాగే సివిల్లో వచ్చే స్వాములందరికీ కూడా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.